అకాల వర్షంతో వికారాబాద్ జిల్లా తాండూరు అతలాకుతలమైంది. అర్ధరాత్రి ఉరుముల మెరుపులతో కూడిన వర్షం కురిసింది. వాకులు వంకలు పొంగడంతో తెలంగాణ కర్ణాటక మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఉరుములు మెరుపులతో అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి వికారాబాద్ జిల్లా తాండూరు ప్రాంతం జలమయమైంది. బషీరాబాద్, తాండూరు మండలాల్లో భారీ వర్షం కారణంగా పలు గ్రామాల్లో అర్ధరాత్రి నుండి కరెంటు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏపీలో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు వదలడం లేదు. ఇక నేడు సైతం పలు జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా అల్లూరి జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, మన్యం జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే భారీ వర్షాల కారణంగా శ్రీకాకుళం జిల్లాలో వేల ఎకరాల్లో పంటలు నీట మునగ్గా మరోసారి వర్ష సూచన ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వమే తమకు ఆదుకోవాలని రైతన్నలు వేడుకుంటున్నారు. పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోత వానల కారణంగా మెరిక్ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడడంతో 6 ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రకృతి బీభత్సవానికి పర్యాటక ప్రాంతాలైన మెరిక్, కుర్సేయాంగ్లను కలిపే కీలకమైన దూదియా ఐరన్ బ్రిడ్జ్ పూర్తిగా కుప్పకూలింది. దీంతో ఆ ప్రాంతాల మధ్య రవాణా సంబంధాలు తెగిపోయాయి. కుర్సేయాంగ్ సమీపంలోని జాతీయ రహదారి 110పై ఉన్న హుసేన్ కోలా వద్ద కూడా కొండ చర్యలు విరిగిపడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనల కారణంగా పలు గ్రామాలకు వెళ్లే మార్గాలతో పాటు జాతీయ రహదారులు కూడా బురదతో నిండిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక జార్ఖండ్ పశ్చిమ ప్రాంతం దాని పరిసరాల్లో కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం వల్లే ఈ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ వివరించింది. ఈ అల్పపీడనం క్రమంగా బలహీనపడి బీహార్ వైపు కదులుతుందని అంచనా వేసింది. దక్షిణ బెంగాల్లోని ముషీరాబాద్,
బీర్భూమ్, నాడియా జిల్లాలో కూడా సోమవారం వరకు భారీ వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది. గత 24 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయని, అత్యధికంగా బంకూరాలో 65.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు. ఆల్ ఇండియా ఐటీఐ పరీక్షల్లో వివిధ ట్రేడ్లకు సంబంధించి 17 మంది రాష్ట్ర విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధించారు. వీరిలో 3 విద్యార్థులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా టాపర్ సర్టిఫికెట్లు అందుకున్నారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో శనివారం నిర్వహించిన కౌశల్ దీక్షాత్ సమారోహ వేడుకలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా పి మధులత, పెయింట్ జనరల్ ఎస్ యామిని వరలక్ష్మి, ఫుడ్వర్క్ టెక్నీషియన్ సత్కారం పొందారు. నైపుణ్య శిక్షణ పొందిన విద్యార్థులు, ముఖ్యంగా ట్రేడ్ టెస్టులలో ఉత్తీర్ణులైన విద్యార్థులను సన్మానించేందుకు ఏటా కౌశల్ దీక్షత్ సమారోహ వేడుకను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఆల్ ఇండియా ఐటీఐ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అభినందించారు. దేశ, విదేశీ కంపెనీలతో కలిసి విద్యార్థుల్లో నైపుణ్యం పెంపునకు కృషి చేస్తామని ఆయన చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో దారుణం జరిగింది. నిర్లక్ష్యం కారణంగా మనిషి ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడింది. కొత్తగూడెం సెయింట్ మేరీస్ స్కూల్ ఎదురుగా పైప్ లైన్ పనులు జరుగుతుండగా జేసీబీతో కాల్వ తీస్తున్న క్రమంలో బీహార్ నుండి వచ్చిన సంతోష్ అనే వలస కూలీ కాల్వలో పని చేస్తుండగా జేసీబీ డ్రైవర్ నిర్లక్ష్యంగా అతనిపై మట్టి పోసేశాడు. మట్టిలో కూరుకుపోయిన వ్యక్తి కేకలు వేసిన డ్రైవర్కు వినిపించకపోవడంతో మట్టి అలానే పోస్తున్న క్రమంలో పక్కన ఉన్న కూలీలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారి సహాయంతో జేసీబీను ఆపి గంటకు పైగా శ్రమించి సంతోష్ను బయటకు తీశారు. ఆ తర్వాత చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. జేసీబీ డ్రైవర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. కడప జిల్లా బద్వేలు మండలం మారుమూల ప్రాంతంలోనూ భూ బకాసురులు కబ్జాలకు పాల్పడుతున్నారు. రాత్రికి రాత్రే భారీ వాహనాలతో భూములను చదును చేస్తున్నారు. లంకమలకు వెళ్లే దారిలోని వీరవల్లి సమీపంలో ప్రభుత్వ భూములను చదును చేస్తుండగా గ్రామస్తులు అడ్డుకోవడంతో కబ్జాదారులు పారిపోయారు. గత కొద్ది రోజుల కిందటే అదే ప్రాంతంలో భూములు కబ్జాకు గురైనట్లు రెవెన్యూ అధికారులు గుర్తించి కబ్జాకు గురైన భూములలో హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేశారు. హెచ్చరిక బోర్డులు పెట్టి కబ్జాకు పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారని స్థానికులు అంటున్నారు. వదిలి వెళ్లిన వాహనాల ద్వారా భూ కబ్జాకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ జనసేన నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభ కార్యక్రమంలో కూటమి నేతల మధ్య గొడవ జరిగింది. కరపత్రం చెక్కుపై డిప్యూటీ సీఎం కళ్యాణ్ ఫోటో ముద్రించలేదని జనసేన శ్రేణులు ఆందోళనకు దిగారు. స్థానిక జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఎదుట టీడీపీ జనసేన నేతలు గొడవపడ్డారు. పాంప్లెట్ మెగా చెక్కుల్లో పవన్ కళ్యాణ్ ఫోటో లేదని ఆందోళనకు దిగారు. జనసేన ఏ కార్యక్రమం చేసినా సీఎం చంద్రబాబు ఫోటో వేస్తున్నామని, టీడీపీ నేతలు ఏ కార్యక్రమం చేసినా పవన్ కళ్యాణ్ ఫోటో వేయడం లేదంటూ జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా బైంసా మండలం వానల్పాడు బతుకమ్మ వేడుకలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన రుషిత అనే నవవధువు రాత్రి బతుకమ్మ ఆడుతుండగా అస్వస్థతకు గురైంది. గమనించిన కుటుంబ సభ్యులు బైంసాలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. నర్సాపూర్ మండలం గొల్లమాడకు చెందిన రుషితకు రాజుతో గత మే నెలలో పెళ్లైంది. అత్తారింట్లో మొదటి బతుకమ్మ ఆడుతూ మరణించడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.